దేవుడు నూతన హృదయాన్ని మీకు ఇచ్చాడు. మూడవదిగా నూతన స్వభావము. మూడవది అక్కడే అన్నాడు 36వ అధ్యాయం 26వ వచనంలో ఏమన్నాడు? నూతన స్వభావం మీకు కలుగ చేసేదను. హల్లెలూయా. అంటే దేవుడు మీకు ఏమంటున్నాడు? నూతన స్వభావాన్ని కలుగ చేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. అంటే న్యూ స్పిరిట్, ఒక నూతనమైన ఆత్మను దేవుడు మీలో ఉంచబోతూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు ప్రామిస్ చేసినట్లుగానే దేవుడు వాగ్దానం చేసింది ఏంటంటే మీలో ఒక నూతన హృదయాన్ని ఉంచుతాను, మీ నూతన స్వభావాన్ని. గత తాలూకు స్వభావం మంది వేరు. చాలామంది అంటారు వాళ్ళ స్వభావం వేరండి, ఎవరితో కలవరండి, ఎవరితో మాట్లాడరండి, వాళ్ళ స్వభావం అంతేనండి, లేకపోతే వాళ్ళు ఎవరిని లెక్క చేయరండి, లేకపోతే వాళ్ళ స్వభావం అంతేనండి, ఇంట్లో నుంచి బయటికి రారండి, లేకపోతే వాళ్ళ స్వభావం అంతేనండి, నలుగురితో గొడవ పెట్టుకునే వాళ్ళ ఉంటారు, వాళ్ళ స్వభావం అంతేనండి అని చెప్తుంటారు. చూసారా? అయితే అటువంటి ప్రజలకు అయిష్టమైన స్వభావం నీలో ఉన్నా, ఒకవేళ దేవునికి ఆయాసకరాన్ని కలిగించేటువంటి స్వభావం నీలో ఉన్నా, దేవుడు అంటున్నాడు ఆ స్వభావాన్ని, ఆ స్పిరిట్ నీలో ఉందే, ఇతరులతో గొడవలాడే స్వభావం ఉందే, అపార్థం చేసుకునే స్వభావం ఉందే, అర్థం చేసుకోకుండా ప్రతి చిన్న విషయానికి దాన్ని భూతద్దంలో పెట్టి పెద్దది చేసి దాన్ని అపార్థం చేసుకుని గోరంతను కొండంతలు చేసుకుని, లేకపోతే ఏది కాకపోయినా నీకు ఏదో అయిపోయింది అనుకున్నట్టుగా, లేకపోతే నా జీవితం ఇంకెక్కడితో అయిపోయింది అనేటువంటి ఆ నిరుత్సాహమైన స్వభావము. కొంతమందిలో నిరుత్సాహమైన స్వభావం, వాళ్ళని నిరుత్సాహపరిచేసుకుంటూ ఉంటారు. ఇక నా వల్ల అవ్వదు, నా వల్ల జరగదు, ఇక నేను ఇంతే, నా జీవితం ఇంతే, మేము ఇంక మార్పు చెందాం, లేకపోతే ఇంకెప్పుడు కూడా నా జీవితం అంతే. వాళ్ళ గూర్చి వాళ్లకు న్యూన్యతా భావం, ఇన్ఫీరియారిటీ, ఎక్కడో వాళ్ళ గురించి వాళ్ళే తక్కువగా చేసుకుంటూ వాళ్ళని నిందించుకుంటూ బాధపడేటువంటి స్వభావం కలిగిన వారుగా ఉంటారు. అలాంటి స్వభావం మీలో ఏదైనా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు అటువంటి పనికి రాని స్వభావాన్ని, నిన్ను పైకి రానివ్వకుండా నిన్ను తొక్కి పడేస్తున్న స్వభావాన్ని. కొంతమంది ఎందుకు పైకి రాలేరు తెలుసా? కొంతమంది ఎందుకు ఎదగలేరు తెలుసా? కొంతమంది ఎందుకు అభివృద్ధి చెందలేరో తెలుసా? కొంతమంది ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఎందుకు ఉండిపోతున్నారో తెలుసా? వాళ్ళ స్వభావం. వాళ్ళ స్వభావంలో మార్పు రానంత వరకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనుసంధానం ఉంటుంది. కానీ ఆ స్వభావము మీలో మారినప్పుడు, ఆ స్వభావము ఏ రోజైతే మీలో మార్పు చెందుతుందో, ఇతరులకు అయిష్టమైన స్వభావం అయినా కానివ్వండి, దేవుడికి అయిష్టమైన స్వభావము, ఆ ఆలోచన విధానం కానివ్వండి మీలో ఉన్నట్లయితే, ఈరోజు అంటున్నాడు దేవుడు, వాగ్దానం చేస్తున్నాడు, ఈ నూతన సంవత్సరం ఒక నూతన స్వభావాన్ని మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. అంటే పాత స్వభావానికి విడిచిపెట్టేయండి, పాత పద్ధతులు విడిచిపెట్టేయండి, పాత ఆలోచన, గత సంవత్సరం నీ జీవితంలో ఏది జరగని వాటిని బట్టి ఇక మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అనుకున్న విషయాల నుంచి విడిచిపెట్టేయండి. దేవుడు అంటున్నాడు నూతనమైనటువంటి హృదయాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. ఒకవేళ నిజంగా ఈ నూతనమైన స్వభావం దేవుడు మనకి ఇవ్వకపోతే ఏమైపోతాం మనం తెలుసా మీకు? ఒకవేళ ఎప్పుడు ఉండేటువంటి ఆ స్పిరిట్ను చూసారా మనలో, దేవుడికి వ్యతిరేకమైన స్పిరిట్, ఆ ఆలోచన విధానము, ఆ ఆత్మను చూసారా మనలో, వేరొక రకమైనటువంటి ఆత్మ మనలో ఉంది చూసారా? దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ కాకుండా
ఒకవేళ వేరో ఒక ఆత్మ గనక మనలో ఉన్నట్టయితే, అంటే వేరో స్వభావం మనలో ఉన్నట్టయితే గనక మనలోనంట రాంగ్ నిర్ణయాలు తీసుకుంటాం. అయితే ఒక రాంగ్ యాటిట్యూడ్, ఒక ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే మనది ఆలోచన విధానం చాలా దారుణంగా ఉంటుంది. ఏది లేకపోతే, దేవుని యొక్క స్పిరిట్ మనలోకి లేకపోతే, దేవుడు మనకిస్తానన్న స్వభావం కనుక ఆ స్వభావం మనకు లేకపోతే మన ఆలోచనలు విధానం, అలాగే మనం ఎలా ఉంటామంటే దేవుని ఆత్మ మనలో లేకపోతే మనం ఎలా ఉంటామంటే చాలా షార్ట్ టెంపర్డ్గాను, లేకపోతే ఈగోతోనూ రకరకాలు ఎలా ఉంటుంది. దేవుని ఆత్మ మనలో లేకపోతే, దైవికమైన స్వభావం మనలో లేకపోతే ఏముంటాయి? ఇంకా దైవికమైన స్వభావం కాకపోతే ఉండేదేంటి? ఇంకోటి దుష్ట స్వభావం. దైవ స్వభావం మనలో లేకపోతే ఉండేది ఏంటి చెప్పండి? రెండు స్వభావాలు. అయితే దుష్ట స్వభావం లేకపోతే దైవికమైనటువంటి స్వభావం ఉంటుంది మనలో. దైవికమైన స్వభావం మనలో లేవు అంటే దుష్ట స్వభావం మనలోకి వచ్చేస్తుంది. దుర్మార్గుడిగా, దుష్టుడిగా ఇక ఆలోచనలు. నేను చెప్తున్నా, దేవునిలో ఉన్నటువంటి వారు, దేవుడిలో ఎదుగుతున్న వారి యొక్క నిర్ణయాలు, స్వభావాలు, వాళ్ళ స్పిరిట్ ఎలా ఉంటుందంటే, దేవుళ్ళో ఉన్నవాడు ఎప్పుడు కూడా వాడి స్పిరిట్ ఎలా ఉంటుందంటే గొప్ప పనులు చేసేవిగా, దేవుని సంతోషపెట్టేవిగా, ప్రజలను సంతోషపెట్టేవిగా, కుటుంబాలను సంతోషపెట్టేవిగా, సంఘాన్ని తృప్తిపరిచేవిగా, నీ ఇంటిలో వారిని సంతోషపరిచేదిగా ఉంటుంది. దేవుని ఆత్మ గనక నీలో ఉన్నట్లయితే, దేవుని స్వభావం నీదైతే అందరినీ సంతోషపరుస్తావు. ఒకవేళ నీలో ఉన్నది దేవుని స్వభావం కాకపోతే జరిగే నష్టం ఏంటంటే మన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం, లేకపోతే చాలా టెంపర్గా ఉంటాం. ఎలాగంటే ఇంకా టెంపర్ అంటే ఇలా నిలబెట్టి అలా అంతే, వంగరా అంటే వంగం, నుంచోమంటే నుంచోం, కూర్చో మాట చెప్తాను వినరా అంటే టెంపర్, వినం. షార్ట్ టెంపర్ అంటారు చూసారా? ఏ స్వభావం ఉంటే? లోక సంబంధమైన దుష్ట స్వభావం. అందుకని దేవుడు అన్నాడు, అటువంటి స్వభావం ఏదైనా ఉంటే కనుక మీకు తీసివేసి ఒక దైవికమైన స్వభావం మనలో ఉంటే కనుక ఏంటి తెలుసా? అందరి చేత కొనియాడబడతావు. ఒక మంచి నిర్ణయాలు, ఎవరన్నా పిలిచినప్పుడు ఏదైనా చెప్పిన మాట్లాడితే ఆ మాట వినేటువంటి స్వభావం గనక మీలో ఉండి, పెద్దలను గౌరవించి, పెద్దలు చెప్పిన మాట విని ఆ పెద్దల్ని గౌరవించేటువంటి స్వభావం మీలో ఉంటే, చక్కగా పరిచర్య చేసే స్వభావం మీలో ఉంటే, దేవుని సంతోషపరిచే స్వభావం మీలో ఉంటే, దేవుణ్ణి ఆయాసపరచకుండా, దుఃఖపరచకుండా సంతోషపెట్టే స్వభావం మీలో ఉన్నట్లయితే కనుక మీ జీవితాలు అంతా కూడా ఆనందమయము, సంతోషమయం. మీరు సంతోషంగా ఉంటారు, మీతో పాటు ఉన్నవారందరినీ సంతోషపెడతారు. ఈ సంవత్సరం దేవుడిచ్చే వాగ్దానం మరొకటి ఏంటంటే, ఒక నూతన స్వభావము నేను మీలో కలుగు చేయుదును, అంటే మీలో ఉంచెదను అంటున్నాడు. ఈరోజు అవునయ్యా, ఈ సంవత్సరం నేను నూతనమైన స్వభావంతో నేను సంతోషంగా ఉంటూ నా చుట్టూ ఉన్నవారిని, నా కుటుంబాన్ని, దేవుడు నాకు అనుగ్రహించిన వారిని నేను సంతోషపెట్టులాగున, నిన్ను సంతోషపెట్టులా నువ్విస్తానన్న నూతన స్వభావాన్ని నాకు అనుగ్రహించు నాయనా అన్నవారు మీ చేతులు పైకెత్తండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ఎస్ లార్డ్, నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, ఇక్కడే బిడ్డలందరూ నూతన స్వభావాన్ని నువ్వు ఇస్తానన్నావు చూడు. నువ్విస్తానన్న నూతన స్వభావం మాకు కావాలి. నువ్వు కోరుకున్న నూతన స్వభావం మాకు కావాలి నాయన. మా స్వభావాలు వేరు, మావన్నీ కూడా ఇతరులకు మేలు చేసేవి కాదు. కొన్నిసార్లు మా స్వభావము మాకు మేమే హాని చేసుకునే స్వభావం నాయన. మా స్వభావాలతో ఒక్కొక్కసారి నాయన మేము కూడా మేలు చేసుకోలేము. మాకున్న స్వభావంతో మమ్మల్ని మేము కూడా తృప్తిపరచుకోలేము. మాకున్న స్వభావాలతో మేమెన్నడూ సంతోషించలేదయ్యా. కానీ నీ స్వభావం నువ్వు మాలో ఉంచి, నూతన స్వభావం మీకు కలుగజేసేదను నాలో అన్నావు చూసావా? ఆ నూతన స్వభావాన్ని మాకు కావాలి అని
ఈరోజు నీ బిడ్డలు ఈ నూతన సంవత్సరం నీ సన్నిధిలోకి వచ్చి నువ్వు ఇస్తానన్న ఆ నూతన స్వభావం మాకు కావాలయ్యా అని అడుగుతున్నారు నాయన. నువ్వు ఇస్తానన్నావు, మేము అడుగుతున్నామయ్యా, మాకు కావాలి. ఈ క్షణమే నిన్ను సంతోషపరిచే స్వభావం, మమ్మల్ని మేము సంతోషపరుచుకునే స్వభావం, మాతో పాటు ఉన్న నలుగురిని సంతోషపరచగలిగే స్వభావాన్ని నజరేయుడైన యేసు నామములో నీవు ఇస్తానన్న దాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు అటు నూతన స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఫైనల్గా త్వరగా మనం ముగించుకుందాం. చూడండి, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, దేవుడు ఇస్తాననగా అన్నటువంటి నూతన స్వభావం కనుక మనలో ఉంటే, ఆ గాడ్ స్పిరిట్ మనలో ఉన్నట్లయితే కనుక ఎలా ఉంటాం ఒకసారి ఊహించుకోండి. దేవుని స్వభావం ఏంటి? దేవుని స్వభావం అందరినీ ప్రేమించే స్వభావం. దేవుడు అందరినీ ప్రేమించే స్వభావం వల్ల ఆయన ఈ లోకంలో ఆయన అందరూ కూడా ఇంతమంది వెంబడించి ఆయన్ని ప్రేమించి ఆయన్ని ఆరాధించే వాళ్ళు దొరికినట్లుగానే అటువంటి దేవుని హృదయం గనక మనకు ఉన్నట్లయితే గనక దేవుని పిల్లలారా మనము కూడా అలాగే ఉంటాం. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నాలుగవదిగా, ఒక క్రొత్త నిబంధన నేను మీతో చేసుకుంటానంటున్నాడు దేవుడు. ఒక క్రొత్త నిబంధన. చూడండి, ఇర్మియా 31:31. ఇర్మియా 31:31. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. ఈ యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినై ఇందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూనో యెహోవాను గూర్చి బోధనందుదుము. తర్వాత కింద చదువుకోండి, ఇంటికి మీరు రిఫరెన్స్ రాసుకుని. ఇర్మియా 31:31. ఎందుకనంటే ఆయన అంటున్నాడు కనుక, నేను మీతో ఒక క్రొత్త నిబంధన, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అంటే మీతో ఒక ఒడంబడిక, మీతో అంటే మనతో ఒక ఒప్పందాన్ని చేసుకుంటాడన్నాడు ఈ నూతన సంవత్సరం దేవుడు. ఇంతకుముందు చేసినటువంటి ఒప్పందం కాదు ఇది. ఒక నూతనమైనటువంటి ఒప్పందాన్ని నేను చేసి, ఐగుప్తులను వారిని చేర్పించుకుని నేను వారిని చేయబట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునిది. అంటే దేవుడు భలే మాట, నేను వారి పెనిమిటినైనను. అంటే దేవుడు ఒక భర్త తన భార్యకు ఎలాంటి రీతిగా అండగా బలముగా ధైర్యంగా జరిగించాల్సినవన్నీ జరిగించేవాడిగా భర్త ఉంటాడో, నేను అంటే భర్త డ్యూటీస్ ఏంటి చెప్పండి? భార్యకి ఏ కావాలన్నీ సమకూర్చేవాడు, అన్నీ అందించేవాడే పెనిమిటి అంటారు కదా. ఏం కావాలో కష్టం కలగకుండా సమయానికి ఏం కావాలో అన్నిటినీ చూసి చక్కగా ఏ లోటు లేకుండా చూసేవాడు. అలాగే దేవుడు అంటున్నాడు, నేను వారికి పెనిమిటినై ఉన్నాను. అంటే నేను మా ఇశ్రాయేలు వారికి మనకి పెనిమిటి అయి ఉన్నాడంటే మనకి అయినను నన్ను వాళ్ళు విడనాడుకున్నారు అని చెప్తున్నట్లుగానే దేవుడు మరి మనతో ఒక క్రొత్త నిబంధన చేసుకుంటానంటున్నాడు. ఈ దినంలో తరువాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో చేయబోనిది, వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను. హల్లెలూయా. ఆ నిబంధన ఏంటంటే మన హృదయాలలో ఆయన ధర్మ విధి ఉంచుతాడంట, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. ఆ కిందకి వెళ్తే ఇంకా ఉంటాయి. నేను వారి దోషములను క్షమించి వారి పాపములకి ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాను కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇది యెహోవాకు. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాడునకు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు.
నేను సెలవిచ్చిన వాడిని, నేను మీతో నిబంధన చేసుకున్నటువంటి ఒక కొత్త నిబంధన నేను మీతో చేసుకున్న దేవుని ఎలాంటి వాడిని అంటే నేను అంటున్నాడు కనుక, ఇదిగో నేను పగటి వెలుగుకై సూర్యుని ఇచ్చిన వాడిని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించిన వాడును, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రము రేపు ఓడలకు యెహోవానగు నేను ఈ మాట సెలవిస్తున్నాను. ఎందుకు చెప్తున్నా తెలిసి ఈ మాట? మీతో నిబంధన చేసుకున్న వాడిని నేను ఎలాంటి వాడినో తెలుసా మీకు? అందుకు చెప్తున్నాను. నేను ఎలాంటి వాడిని అంటే, నేనేమి ఆర్డినరీ మనిషిని కాదు, లేకపోతే మామూలు వాడిని కాదు, ఉత్తుత్తి మాటలు చెప్పేవాడిని కాదు. నా శక్తి ఏంటో తెలుసా? నేను మాట ఇచ్చి నెరవేర్చుకునేవాడనంటే, పగటి వెలుగుకై సూర్యుని ఇచ్చిన వాడిని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను కలిగజేసిన వాడును, సముద్రపు దాని ఘోషను అది ఎగిసి పడినట్లుగా దానికి ఆజ్ఞాపించేవాడినైన యెహోవానని నేను మీకు మాట ఇచ్చిన వాడని. ఇంకో మాట చెప్పాలంటే, ఆకాశ మహాకాశమును పట్టసాలని దేవుడు, అంతటి మహోన్నతుడు, సర్వశక్తుడు, ఉన్నవాడును అనువాడును, ఆదియు అంతము నేనే, అల్ఫయు ఒమేగయు నేనే, నేనే ఆది, నేనే చివర, నేనే మొదలు, నేనే చివర, నాకంటే ముందు వేరొకడు లేడు, నా తర్వాత ఒకడు లేడు, నేనే. అటువంటి దేవుడు నీకుతో కొత్త నిబంధన చేసుకుంటున్నాడు. సో మనుషులు చేసుకునే నిబంధనలకైతే నువ్వు భయపడాలి, మనుషులు చేసుకునే నిబంధనలకైతే భయపడాలి. కానీ దేవుడు చేసుకునే నిబంధన కాబట్టి, అటువంటి శక్తివంతుడు కాబట్టి మనం భయపడక్కర్లేదు. అయితే ఈరోజు నువ్వు చేసుకునే నిబంధనకి నేను కట్టుబడి ఉంటానయ్యా. నా జీవితంలో నువ్వు కొత్త ఒడంబడిక, కొత్త నిబంధన, కొత్త కట్టడి నాతో చేసుకుంటున్నావు, దాన్ని నేను అంగీకరిస్తున్నానన్న వారు మీ చేతులు చూపిస్తే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ బిడ్డలు నీ నిబంధనకై కట్టుబడి ఉంటామని, నీవు చేసుకున్న ఒప్పందానికి వారు స్థిరులై ఉంటామని నాతో ఒడంబడిక చేసుకున్న ఆయన, నాతో ఆ నూతన ఒప్పందాన్ని నీవు మాకు అనుగ్రహించి ఉన్నందుకే నేను స్తుతిస్తున్నాం తండ్రి. నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరిగా ఒక క్రొత్త పేరు దేవుడు మీకు పెడతాడంట ఈ సంవత్సరం. ఏం పేరు? ఒక క్రొత్త పేరు మీకు ఇస్తాడన్నాడు దేవుడు. ఒక క్రొత్త పేరుని చూడండి, ఇందా చదివాం కదా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చివరి మాట ఇది. ప్రకటన 2. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికి గాని అది మరి ఎవరికి నీ తెలియదు. హల్లెలూయా. ఏమన్నా ఒక కొత్త పేరు, మన్నాను భుజింపనిత్తును, అయితే మరియు అతనికి ఒక తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏమంటున్నాడు? ఒక క్రొత్త పేరు మీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. కావున ఆ ప్రియమైన దేవుని పిల్లలారా, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలగాడు విని, జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిస్తాను. ఈ లోకంలో ప్రతి విషయాన్ని, ఈ లోకంలో ప్రతిదాన్ని మనం జయించగలిగినట్లయితే కనుక ఆ పరమ మన్నాను భుజించేటువంటి ఇది అది మనకి ఇస్తానని చెప్తున్నాడు మనకి. అయితే ఎప్పుడైతే నీవు ఈ కొత్త పేరును సొంతం చేసుకుంటావో, అప్పుడు నీ జీవితంలో ఇక మీదట నీవు నీ పాత పేరుతో పిలువపడవు. కొంతమంది కొన్ని పేర్లు ఉంటాయి తెలుసా మీకు? ఏం పేర్లు ఉంటాయి? మీకు తెలియకుండా మీకు కొన్ని పేర్లు ఉంటాయి తెలుసా? తెలుసా తెలియదా? మీకు తెలియకుండా మీకు కొన్ని పేర్లు ఉంటాయి. ఏం పేర్లు అయ్యి? ఏం పేర్లు చెప్పండి, చెప్పండి అమ్మా. మీకు తెలియకుండా మీకు కొన్ని పేర్లు ఉంటాయి. మీరు చెప్పరు, ఎలాగూ చెప్పరు. మీకు నాతో చెప్పేతో అలవాటు కదా. కోపిస్టోడు, అదే పేరు. అది ఇక పుట్టినప్పటి నుంచి కొంతమంది జీవితాలకి అదే పేరు. ఏడుపు మొహం,
ఏడుపు మొహం, కోపిష్టోడు, దిక్కుమాలోడు, ఇలాంటి కొన్ని పేర్లు ఉంటాయి. మన ఎదుట ఒక పేరు ఉంటుంది, మన వెనకాల ఒక పేరు ఉంటుంది. అయితే ఇక మీదట దేవుడు అంటున్నాడు, మీకొక క్రొత్త పేరు ఇస్తాను. ఈ నూతన సంవత్సరం దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, మీకొక క్రొత్త పేరు ఇస్తాను. ఇక మీదట మీరు ఆ పాత పేరుతో మీరు పిలువబడరు. ప్రతి మనిషికి మీకు తెలియకుండా మన వెనకాల ఒక పేరు ఉంటుంది. కొంతమందికి ఏమో రాక్షసి, మీదడిపోద్దండి, గయ్యాలి, చెప్పండి, మీరు చెప్పండి పేర్లు. కొంతమందికి కోపిష్టోడు, కొంతమందికి ఏమో ముక్కోపి, కొంతమందికి దరిద్రుడు, దిక్కుమాలోడు. ఇలాంటి మనకి తెలియకుండా మనకున్న పేర్లు కాకుండా మన వెనకాల వేరొక పేర్లు ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరం మీ పాత పేరుతో ఇక మీరు ఎక్కువ కాలం పిలువబడరు, మీకు ఒక క్రొత్త పేరు ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా. అంటే ఈ కొత్త పేరుతో మీరు పిలువబడతారు. కాబట్టి ఇక మీరు ఈ పాత పేరుతో, అంటే ఆ సమస్యల్లో నుండి ఆ పాత పేరుకి మీరు ఇక లొంగి ఉండవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మీరు అంగీకరించారో, ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో మీరు కడగబడ్డారో, ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తుని మీ స్వరక్షకుడు అంగీకరించారో, ఇక మీదట మీరు పాపులై ఉండక, ఎలా ఉంటారు? పాపులై ఉండక, మీరిక ఆ పాపి అనే పేరు చేత పిలువబడకుండా ఇప్పుడు మీరు ఏమని పిలువబడతారంటే పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు, నీతిమంతులుగా పిలువబడుతూ ఉన్నారు. పాపమును కరిగబడి, అపహరించబడి, పరిహరించబడి మీరిక ఆ పాపి అని పేరుతో పిలువబడకుండా ఒక పరిశుద్ధులు అనేటువంటి పేరు చేత మీరు పిలువబడుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువులు కడగబడినటువంటి మీరు ఇక ఆ పాత నేముతో మీరు ఆ పాత అలవాట్లు, చాలా రకాల అలవాట్లు ఉంటాయి కదా. కొంతమందికి తాగుబోతని, తిరిగిపోతని, ఈ తెలుసా పేర్లు? మనకి చాలామందికి తెలియదు, అది వాడికి తెలియదు, కానీ వాడి వెనకాల ఉండే పేర్లు అవి. కానీ ఎప్పుడైతే నీ పాపాలను ఒప్పుకొని దేవుడి దగ్గర దేవుడి సహాయం నువ్వు కోరుకుంటావో, ఇక మీదటి నీకు ఆ పేర్లు లేకుండా ఒక క్రొత్త పేరుని దేవుణ్ణి అంగీకరించి పాపాలు ఒప్పుకొని ఉన్నట్లయితే కనుక ఇక మీదట పాపి అని కాకుండా పరిశుద్ధుడు అని పిలువబడతావు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు కోరుకుంటున్నట్లుగానే ఆయన పేరు పెట్టబడిన జనాంగంగా మనం ఉంటాం. కాబట్టి ఇక మీదట కొంతమంది పేరు తెలుసా మీకు? మీకు తెలియదు పేరు, మీ దగ్గర పిలవరు. రోగిష్టోడండి, రోగిష్టదండి, చచ్చిపోతున్నానని తీసుకెళ్ళలేక హాస్పిటల్కి. మీ ముందుకు చెప్పరాలు తెలుసా మీకు? మీ వెనక ఎప్పుడు ఏదో ఒక రోగం అంటానే ఉంటుందండి, రోగిష్టదండి. నేను చెప్తున్నాను, ఇక ఈ నూతన సంవత్సరం ఆ పేరు మీకు ఉండదు. దేవుడు మిమ్మల్ని తన రక్తంలో కడిగి శుద్ధి చేసి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి, ఆయన నూతనమైనటువంటి ఒక కృపచేత నూతనమైన పేరు, ఇక అదే చెప్తున్నా, ఇందాక చెప్తున్నట్లుగా ఇక రోగిష్టదారుగా కాకుండా, రోగిష్టవాడుగా కాకుండా, పాపిష్టవాడుగా కాకుండా, పాపిష్టదారుగా కాకుండా, కోపిష్టవాడుగా కాకుండా, వ్యసనాలకు అలవాటైన వాడు బానిసండి పొలానికి అనేవాడుగా నీవు పిలువబడకుండా ఒక కొత్త పేరుతో దేవుడు నిన్ను, వాడు పరిశుద్ధుడండి, వాడు నీతిమంతుడండి, వాడు యథార్థవంతుడండి, ఆమె ఆరోగ్యవంతురాలండి అని చెప్పినట్లుగా ఒక నూతనమైన పేరుని దేవుడు మీకు ఇస్తాను అని చెప్తున్నా. అది పొందుకున్న వారికి అది కనపడుతుందంట, తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక మీదట మనం అలా ఉండకుండా, కొంతమందికి అంటారు, కొంతమంది పేరు ఏంటి తెలుసా? కొంతమందికి ఇచ్చే పేరు, వాడు ఒంటరోడండి, వాడితో ఎవడు ఉండడు, ఒంటరి బతుకుతున్నారండి. ఇక మీదట అలాంటి ఒంటరి బ్రతుకు మీకు లేకుండా ఈ దేవుడు వారిలో ఒంటరి అయిన వారిని 10,000 మందిని చేస్తానన్నట్లుగానే ఆ ఒంటరి జీవితాన్ని తీసివేసి ఈ నూతన సంవత్సరంలో అనేక మంది ప్రజలను మీకు అనుగ్రహించి మీలో ఆ ఒంటరితనాన్ని పోగొట్టేవాడు ఈ దేవుడు పోగొట్టి, ఆ ఒంటరి వాడు అన్న పేరు తీసేసి వాడి వెనకాల 10,000 మంది ఉన్నారండి అని చెప్పుకునేలాగా చేస్తాడు దేవుడిని ఈ నూతన సంవత్సరం. ప్రార్థన చేద్దామా తలలో ఉంచుకుంటే? పరిశుద్ధుడా, నన్ను అలాగా ఒంటరివాడిగా కాకుండా అనేక మంది నాకు తోడుగా ఉండునట్లుగా నాయన
ఆ పేరు తీసివేయమని నేను వేడుకుంటున్నాను. నిజము నాయన, నాకు తెలియకుండా నా వెనకాల నాకు అనేక పేర్లు, నా నడవడికను బట్టి, నా ప్రవర్తన బట్టి, నా స్వభావాన్ని బట్టి అనేక పేర్లు కలిగిన వాడిగా ఉన్నాను. ఆ పేర్లు నాలోంచి తొలగించి నువ్విస్తానన్నా ఆ క్రొత్త పాట, నువ్విస్తానన్నా ఆ నూతన హృదయం, మీరు ఇస్తానన్నా నూతన స్వభావం, మీరు ఇస్తానన్నంటే నాయన ఆ కొత్త పేరు ఏవైతే ఉన్నావో ఇవన్నీ నా జీవితంలో అనుగ్రహించమని నూతన సంవత్సరం. అవును, పాతవి గతించను, సమస్తము నూతనమాయను. పాతవి తీసేయండి, పాతవన్నీ అయిపోయాయి. పాత పద్ధతులు, పాత పగలు, పాత కక్షలు, పాత మనసును తీసివేసి సమస్తమును నూతనమైనవిగా దేవుడు చేస్తానన్నాడు. వాటిని పొందుకుందాం, విశ్వాసముతో అడిగి పొందుకుని అట్టి కృపను దేవుడు మనకి నూతన సంవత్సరం ఇచ్చి మనల్ని ఆయన ఆశీర్వాదాలు దీవించి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.